నేటి నుంచే మహాజాతర దారులన్నీ మేడారం వైపే. నేడు గద్దెలకు చేరనున్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రేపు సమ్మక్కరాక. త్యాగానికి ధిక్కారానికి ప్రతీకలు ఆదివాసీ దేవతలు. కేసీఆర్ నేటి నుంచి 4 రోజుల పాటు జరిగే మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. వనదేవతల రాకకు జనారణ్యం ఎదురు చూస్తున్నది. మొక్కులు చెల్లించేందుకు భక్తి కోటి మేడారం పయనమవుతున్నది. నేడు కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెలకు చేరనుండగా పగడిద్దరాజు, గోవిందరాజు కూడా కొలువుదీరనున్నారు. గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనంతో మహాఘట్టం ఆవిష్కృతం కానున్నది. ఇంత అద్భుతమైన మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్న ఈ తరుణంలో దాదాపు 2 కోట్ల మందికి పైగా అనేక రాష్ట్రాల నుండి, మన రాష్ట్రం నుండి, ఆఖరికి విదేశాల నుండి, నిన్న సీతక్క గారు విదేశాల నుండి వచ్చిన అక్కడి అడవివాసులతోటి నృత్యం కూడా చేసింది. కాబట్టి ఇంత పెద్ద జాతరను ముందర పెట్టుకొని, ఇంత పెద్ద పండుగను ముందర పెట్టుకొని, ఈ పెద్ద పండుగ సందర్భంగా కనీసం వెసులుబాటు కల్పించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ వారు కావచ్చు, హడావిడిగా 3 రోజుల పాటు ఈ మున్సిపల్కి సంబంధించిన నోటిఫికేషన్ వేసి వాటి నామినేషన్ ప్రక్రియకు కూడా ఏమాత్రం సమయం ఇవ్వకుండా 3 రోజులే పెట్టింది. మరి ఈ మహాజాతరను దృష్టిలో పెట్టుకొని దాన్ని పొడిగించాలి వారం రోజుల పాటు అని మరొకసారి చెప్తున్నాం. మొత్తానికి గోవిందరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ ఈరోజు గద్దెల మీదకి వస్తున్నది. అదేవిధంగా ఇక రేపు సమ్మక్క ఆగమనంతో ఈ మహాజాతర మరింత తీవ్రమైన స్థాయికి వెళుతుంది, మహాసంబరంగా కూడా మారుతుంది అనేది ఉద్దేశం.